అదిరిందయ్యా చంద్రం. చంద్రం అంటే ఇడ చంద్రాల్ సార్ అనుకోకుర్రి, మన కేసీఆర్ సారే. కొత్త రాష్ట్రం, కొత్త సర్కారు, కొత్త పాలన, కొత్త రాష్ట్ర పండుగలు అంతా కొత్త కొత్త కొత్త. ఇగో ఇప్పుడు ఇంకో నిర్ణయం తీసుకున్నాడు, కాకపోతే అది పాతదే, అది కూడా జల్దీనే అవుతుందట కొత్తగా. అదేందో చూడురి. మన ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ మళ్ళొక మంచి పని చేస్తున్నాడు. ఏందంటే ఇప్పుడు 10 జిల్లాలే ఉన్నాయి కదా మన తానా, అవిటిని ఇడగొట్టి 24 జిల్లాలు చేస్తున్నాడట. ఇదే ముచ్చట మీద రెవెన్యూ శాఖ వాళ్ళు కాయిదాలు తయారు చేసిండట. ఖాళీ కేసీఆర్ సార్ అవిటిని చూసి పచ్చపెన్ను తీసుకొని సంతకం పెట్టుడే ఆల్చం. కొత్త కొత్త జిల్లాలు వస్తాయి మనకు. అవి కూడా ఎట్లా, ఇప్పుడు మెదక్ జిల్లాలో ఇంకో 2 వస్తున్నాయి, సిద్దిపేట, సంగారెడ్డి, మొత్తం 3 అవుతాయి. నల్గొండ జిల్లాకెళ్ళి సూర్యాపేటను ఏర్పడేస్తున్నారు. అట్లనే ఆలేరు నియోజకవర్గాన్ని వరంగల్ జిల్లాకెళ్ళి ఇడదీసే జనగాం జిల్లాలో కలుపుతున్నారు. అట్లనే వరంగల్ జిల్లాలో భూపాలపల్లి అని ఇంకో జిల్లా తయారు చేస్తారట. ఖమ్మం జిల్లాని అట్లనే ఉంచి అందులోకేని కొత్తగూడెం అని ఇంకో జిల్లా తయారు చేస్తున్నారు. ఇక మహబూబ్ నగర్ జిల్లా అట్లుండగానే అందులోకెళ్ళి వనపర్తి ఒక జిల్లా, నాగర్ కర్నూలు ఇంకో జిల్లా చేస్తారట. రంగారెడ్డి జిల్లాలో ఇబ్రహీంపట్నం, వికారాబాద్ 2 జిల్లాలు పుడుతున్నాయి. కరీంనగర్లో జగిత్యాల కొత్త జిల్లా అవుతున్నదట. నిజామాబాద్కి వెళ్ళి కామారెడ్డిని పట్టుకపోయి సిద్దిపేటలో షరీక్ చేస్తున్నారట. హైదరాబాద్ను 3 చేస్తున్నారట, చార్మినారు, హైదరాబాద్ నార్త్, హైదరాబాద్ సౌత్ అని. ఆదిలాబాద్ జిల్లాకి వెళ్ళి మంచిర్యాలను ఏర్పడేసి సపరేట్ జిల్లా చేస్తున్నారని తెలిసింది. ఇక ఇట్లా మొత్తం ఇప్పుడున్న 10 జిల్లాలను ఇడగొట్టి 24 చేస్తున్నారు. మంచిదే మరి ఇట్లా చేసుడు, ఎందుకంటే ఏడనో మూలకుండే ఊర్లోళ్ళు జిల్లా కేంద్రానికి పోవాలంటే సగం దినం ప్రయాణానికే చేయవలసి ఉంటుంది. అందుకే ఈ మంచి పని చేస్తున్నాడు మన ముఖ్యమంత్రి సారు. 15 లక్షల మంది ఉంటే కొత్త జిల్లా అవుతుందట. అయితే మరి ఇది ఏ పాటి ముంగడ పడుతుందనే తెలుస్తలేదు, ఎందుకంటే చాలా నియోజకవర్గాలు లొలివేటే ఛాన్స్ కూడా ఉంటున్నదో అంటున్నారు. కానీ మన కేసీఆర్ సార్ ఊకుంటాడు, ఉడుం పట్టు పట్టినట్టేనా. ఏదేమైనా 24 చేసి తీరుతాడని అంటున్నారు. జర జనం బాధలు కూడా తప్పుతాయని అనిపిస్తున్నది. జర బిరాన చేయి సార్ ఈ పని మాత్రం.